కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆయన దురుసుతనంపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయనుంది. ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరనుంది. అదే క్రమంలో రాష్ట్ర డీజీపీకి సైతం కౌశిక్ రెడ్డిపై టీపీసీసీ కంప్లైంట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇలా ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో కౌశిక్ రెడ్డిపై సంజయ్ కుమార్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టరేట్ లో బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారంటూ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో గందరగోళం సృష్టించి సమావేశాన్ని పక్కదారి పట్టించారంటూ కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3వ కేసు నమోదైంది. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆయన దురుసుతనంపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయనుంది. ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరనుంది. అదే క్రమంలో రాష్ట్ర డీజీపీకి సైతం కౌశిక్ రెడ్డిపై టీపీసీసీ కంప్లైంట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇలా ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే బండి సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో కౌశిక్ రెడ్డిపై సంజయ్ కుమార్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశం కూడా రసబసగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరోవైపు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయికి జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 3 నెలల క్రితమే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. మరి ఈ నేపథ్యంలోనే మరి నువ్వు ఏ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చావంటూ కూడా ఆయనను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా క్వశ్చన్ చేశారు. మరి ఈ విషయంపై కూడా ఆయన తీవ్ర పదజాలంతో కూడా దూషించారు. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరి ఈ వివాదం మూరి కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు తోసుకుంటున్నారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తోసుకోవడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడని చెప్పుకోవచ్చు. అయితే ఇదే సమయంలో అక్కడ మంత్రులు ఉత్తమ్, పొన్నం, అదేవిధంగా శ్రీధర్బాబు సమక్షంలో ఈ యొక్క రగడ కూడా జరగడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఈ వ్యవహారం. ఎందుకంటే మనం చూస్తున్నాం, దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కూడా చాలా వివాదాస్పదంగా మారింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు కూడా కావాలని గందరగోళం చేయడం, కావాలని ఇతరులపై దూషణలు దిగడం, ఈ రకం కూడా చాలా సార్లు జరిగింది. మనం చూస్తాం, దాదాపు అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు కూడా ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కూడా చాలా వివాదాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే నిన్న జరిగిన ఘటనపై కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా 3 కేసులు కూడా నమోదయ్యాయి. మరి పాడి కౌశిక్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తున్నాయి. మరి జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో ఇప్పటికే ఇటు పాడి కౌశిక్ రెడ్డిపై కూడా సంజయ్ కుమార్ పిఏ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. మరి ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు ఇటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే బూతులు తిరుగుతూ దాడికి ప్రయత్నించారంటూ కూడా కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం కూడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశారు. మరి కలెక్టర్ కార్యాలయంలో ఈ రకంగా గందరగోళం సృష్టించి సమావేశాన్ని పక్కదారి పట్టించారంటూ కూడా కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదు చేశారు. మొత్తంగా 3 కేసులు కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఈ రకంగా వివాదాస్పదంగా మాట్లాడడం, ఆయన తోసేసుకుంటూ ఏలు చూపిస్తూ కూడా ఈ రకంగా మాట్లాడడంపై కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా దృష్టి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు టీపీసీ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఈ రకంగా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇష్టాసారంగా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, ఆయన వ్యవహార శైలి కూడా తప్పుపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా సిద్ధమవుతున్నారు. మరి ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి. ఈ రకంగా ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం, ఈ రకంగా వ్యవహార శైలి ఉండడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు అసెంబ్లీ స్పీకర్ కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరి దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గత కొద్ది నెలలు అంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా వ్యవహార శైలి గాడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా చూస్తున్నాం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలి. మరి అతని అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదే విషయంపై కూడా మరి ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఫిర్యాదు చేయనున్నారు. మరి దీనిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటూ చూడాలి. మరి ఇదే విషయంపై కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారు. మరి ఈ రకమైన చర్యలు రాజకీయాల్లో కరెక్ట్ కాదని, మరి ఈ రకంగా వ్యక్తిగత దూషణలు దిగడం కానీ, ఈ రకంగా వివాదాస్పదంగా వివరించడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు తప్పుపట్టారు పాడి కౌశిక్ రెడ్డి నిర్ణయాన్ని కూడా. మరి దీనిపై కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిర్యాదు చేయనున్నారు. కాబట్టి మరి దీనిపై ఆయనపై ఏం యాక్షన్ తీసుకుంటారు, మరి ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేస్తారా లేదా అనేపై కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే హాట్ టాపిక్ గా మారి చెప్పుకోవచ్చు. మరి ఇదే విషయంపై కూడా బీఆర్ఎస్ నేతలు కూడా కొంతవరకు తప్పుపడుతున్నారు. మరి అక్కడ తప్పేముందనేసి మరి ఆయన ఏ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చారు, మరి ఆయన పార్టీ ఫిరాయించారు కాబట్టి మరి ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా గత లాస్ట్ సీజన్ అప్పుడు కూడా ఈ విషయంపై కూడా స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపులపై కూడా మరి దీనిపై కూడా తేల్చాలంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మరి ఒకవైపు ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా చాలా వరకు సీరియస్ గా ఉన్నారు. మరి ఈ రకంగా వివాదాస్పదంగా వివరించడం, మరి ఎమ్మెల్యేపై దూసుగా ప్రవర్తించడంపై కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు. కాబట్టి మరి దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాల్ బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందించాయి ఈ కేసులు ఫైల్ కావడంపై? ఇప్పటి వరకు అయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సపోర్ట్ గా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ కూడా ఆయన సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరి ఇక్కడ ఈ గందరగోళానికి సృష్టించగల కారణాలు ఏంటంటే కూడా వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మాత్రం స్పష్టంగా కనబడుతున్న విజువలైజేషన్ లో కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై బీదిగా దూసుకెళ్లి ఆయనతో చేయిలు చూపిస్తూ కూడా బూతులు తిడుతూ ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. కాబట్టి మరి విమర్శలపై దీన్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారనే కూడా ప్రజెంట్ చర్చ జరుగుతుంది. మరి గతంలో వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఫిర్యాదు చేస్తారు. పార్టీ ఫిరాయించిన నేతలపై చర్యలు తీసుకోవాలి, వారి సభ్యత్వం కూడా రద్దు చేయాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ సిచ్యువేషన్ లోనే ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒకవైపు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా ఫిర్యాదు చేస్తారు, ఈయన సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నారు. కాబట్టి మరి ఏ రకంగా దారితీస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం మాత్రం తారస్థాయి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అయితే సపోర్ట్ గా నిలుస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా. మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన వ్యవహార శైలి మాత్రం తప్పుపడుతుంది. మరి ఎంతవరకు దారితీస్తుంది చూడాలి. మరి ఈ వ్యవహార శైలి కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తప్పుపడుతున్నారు. కాబట్టి మరి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు. కాబట్టి మరి దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు చర్చ అవుతుంది. వైశాల్ రైట్, థ్యాంక్ యూ సతీష్. మాట్లాడు అదే కదా